హాయ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మై బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ న్యూ ఇయర్ బర్త్డే ఒకేసారి అయితే చేసేసుకుంటున్నాను అనమాట. ఇంక మా రూమ్లోనే మా హస్బెండే రూమ్ అంతా డెకరేషన్ చేశాడు. ఈ డెకరేషన్ మీకు ఎలా నచ్చిందని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చిందనమాట. మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా ఫోటో అయితే దిగేసి ఒక రీల్ కూడా చేశాను. ఇంకా కేక్ కటింగ్ అయితే చేసేసాను. ఆ క్యాండిల్ వెలుగుతుండగా నా చిటితలు చాలా భయపడి దగ్గర కూడా రాలేదనమాట. ఇంకా ఒక ఫోటో అయితే దిగేసాను. మా హస్బెండ్ అయితే ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట ఇటు బొకే ఇచ్చి ప్రపోజ్ చేస్తాడని. మ్యారేజ్ అయి 3 years అవుతుంది. ఎప్పుడు ఇలా బొకే కానీ ఒక ప్రపోజ్ కానీ చేయడం నేను అస్సలు చూడలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. మా హస్బెండ్ ఇలా ఇంకా సర్ప్రైజ్గా గిఫ్ట్ ఇస్తాడని నాకు చాలా చాలా అయితే చాలా నచ్చింది అనమాట. మా హస్బెండ్ ఈ యాంగిల్ కూడా ఉందని. మీరు కూడా మీ హస్బెండ్ నుంచి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేస్తున్నారా లేదనేది కామెంట్ చేయండి. మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి. నాకైతే చాలా నచ్చింది, హ్యాపీగానైతే అనిపించింది అనమాట. ఇంకా నేనైతే కేక్ కటింగ్ చేయించాక మా హస్బెండ్కి అయితే తినిపించాను అనమాట. ఇంక నా చిట్టి తల్లి ఫోటో కూడా రెడీగా లేదు, అస్సలు ఫోటో దిగలేదు. ఒకటే ఏడ్చేస్తుంది వద్దు వద్దు అని చెప్పేసి. ఇంకా మా హస్బెండ్ అయితే నాకు కూడా కేక్ అయితే తినిపిస్తున్నాడు అనమాట. కేక్ సెలబ్రేషన్స్ అయిపోయాక ఇంకా రెస్టారెంట్కి అయితే పార్టీ చేసుకుందాం అని చెప్పి రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మా హస్బెండ్ అయితే పిజ్జా అయితే ఆర్డర్ పెట్టేశాడు అనమాట. చికెన్ పిజ్జా, స్వీట్ కార్న్ పిజ్జా అండ్ క్యాప్సికమ్ పిజ్జా అనమాట. నా చిట్టలకి స్వీట్ కార్న్ పిజ్జా అంటే చాలా ఇష్టం. ఎక్కడికి వెళ్ళినా నా చిట్టితల్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అనమాట. నన్నైతే పిజ్జా అస్సలు తినట్లేదు, నువ్వు తినొద్దు అని గోవాలా చేసేస్తుంది. తనైతే స్వీట్ కార్న్ పిజ్జా అయితే కొంచెం తినేసింది, నేను చికెన్ పిజ్జా అయితే తినేసాను అనమాట. ఇంకా రెస్టారెంట్స్ వ్యూ అండ్ డెకరేషన్ అయితే చాలా బాగా నచ్చిందని చెప్పేసి ఇంకా నేను నా హస్బెండ్ అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాము. ఫొటోస్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ నా బర్త్డే డ్రెస్ ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.